నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మాస్టర్ ప్రవీణ్ పగడాల బహిరంగ సభకు అనుమతి ఇచ్చే వరకు వదిలే ప్రసక్తే లేదు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్న తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నగరంలోని 8 పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ని కమిటీలతో పర్యవేక్షణ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారపు పేటలో రాజమహేంద్రవరపు శ్రీ వీరభద్రుని సంబరాలు మాస్టర్ ప్రవీణ్ పగడాల బహిరంగ సభకు అనుమతి ఇచ్చే వరకు వదిలే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ప్రవీణ్ పగడాల కేసు విషయంలో భయపడుతున్నారని అన్నారు. ప్రవీణ్ పగడాల బహిరంగ సభ కోసం 6 సార్లు పోలీసులకు అనుమతి కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. పోలీసులను బహిరంగ సభకు 4 వారాలలో అన్ని లంచనాలు పూర్తి చేసి అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పోలీసులు ప్రోఫార్మా సక్రమంగా పూర్తి చేయలేదని సభ ఏర్పాటు చేసే భూమి తాలూకు రికార్డులు కావాలని వివిధ కారణాల పేరుతో అనుమతి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని తెలిపారు. ఈ తూర్పుగోదావరి జిల్లా పోలీసు ఈ ప్రవీణ్ పగడాల విషయంలో ఎందుకు ఇంత భయపడుతున్నారు అన్నది నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ 6 సార్లు మీటింగ్కి పర్మిషన్ ఇమ్మని చెప్పి నేను కాగితాలు ఇచ్చాను, అప్లికేషన్ పెట్టాను. కోర్టు చెప్పిన తర్వాత కూడా 2 సార్లు ఇచ్చాను. కోర్టు హర్ష్ కుమార్ అప్లికేషన్ పెట్టిన వెంటనే 4 వారాల్లో మీరు డేట్ ఫిక్స్ చేసి ఇచ్చేయమని చెప్పడం జరిగింది. అయినా కానీ ఒకసారేమో ప్రొఫార్మాలో ఇవ్వండి అని చెప్పేసి ఒకసారి పంపించారు. మీరు ప్రొఫార్మా సరిగ్గా పూర్తి చేయలేదని ఒకసారి అన్నారు. ప్రొఫార్మాలో పూర్తి డీటెయిల్స్ ఇవ్వలేదని చెప్పారు. తర్వాత మళ్ళీ అంటారు మీరు యాజమాన్యాల దగ్గర నుంచి వాళ్ళ సొంత భూమి అయినట్టు కాగితాలు తేవాలంట. యజమానుల భూముల దగ్గర నుంచి కాగితాలు తెమ్మంటే అర్థం ఉంది. వాళ్ళ సొంత భూములు అయినట్టు వాళ్ళ డాక్యుమెంట్లు తేవాలంట. అలా అర్థం ఉందా? అంటే కావాలని చెప్పి ఈ బహిరంగ సభ నిర్వహించకూడదు. బహిరంగ సభ నిర్వహిస్తే చాలా మంది ప్రజలు వస్తారు, భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, సభకు వచ్చే వాళ్ళందరూ కూడా ప్రవీణ్ పగడాల ఈ హత్యని నమ్మిన వాళ్ళే రమ్మని చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రభుత్వం కానీ ఈ మీటింగ్కి పర్మిషన్ ఇస్తే హత్యని నమ్మిన వాళ్ళ సంఖ్య అన్నది బయటపడుతుంది అన్న భయంతో ఇప్పటి వరకు కూడా మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలే. నేను ఈ రోజున కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్తా ఉన్నాను. ఎస్పీ గారి మీద, అంటే కోర్టు ఇచ్చిన ఆయనకి ఇచ్చిన అధికారాన్ని 4 వారాల్లో ఇమ్మని చెప్పిన కోర్టు యొక్క ఆదేశాలని ఆయన ధిక్కరించి ఆయన ఇవ్వకుండా నేను ఆయనకి రాస్తా ఉన్నాను. ఆయనకి రాస్తా ఉంటుంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నార్త్ జోన్తో నాకు రిప్లై పంపిస్తున్నాడు. దట్ ఈజ్ ఆల్సో కంటెంప్ట్. కోర్టు మీకిమ్మని చెప్పింది ఎస్పీ గారికి, మీరు డిఎస్పీతో రిప్లై పంపడం కూడా కంటెంప్టే. కాబట్టి ప్రవీణ్ పగడాల విషయంలో పూర్తిగా కోర్టు ఆదేశాలకి వ్యతిరేకంగా ఎస్పీ గారు నడుచుకుంటున్నారు. అందు గురించి ఆయన మీద పర్సనల్గా కూడా కంటెంప్ట్ నేను వేస్తా ఉన్నాను హైకోర్టులో.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపరిచి ప్రభుత్వ ఆసుపత్రి పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గతంలో రోజువారీ 600 నుంచి 700 మంది అవుట్ పేషెంట్స్ ఉంటే ఇప్పుడు 1700 నుంచి 1800 మంది రావడమే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్ ని గురువారం ఎమ్మెల్యే వాసు సందర్శించి ఆసుపత్రిలో రోగుల పరిస్థితిని తెలుసుకుని వారికి అందుతున్న వైద్యం సౌకర్యాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ సంఖ్య గణనీయంగా పెరగడానికి ఇక్కడ సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించడంతో పాటు సిబ్బందిని పనితనం డాక్టర్ల కృషి కారణమని తెలిపారు. బాగానే చూస్తున్నారా? మెడిసిన్ ఉందా లేకపోతే లేదు తర్వాత రండి నేను అంటున్నారా? ఏంటి మనం వెంటనే నోట్ చేసుకుంటున్నాం కదా అమ్మా. బాగుంది. ఏమే మామగారు చూసుకుంటారు. ఎక్కడ భోజనం మీరు చెప్పారు. అదే అప్పుడు మీరు ఫీడింగ్ కానీ అన్నీ అన్నీగా వెళ్ళాను. ఏదైనా మనిషిని బలవంతంగా లాగాలి. మేము ఆ బెడ్స్ నేను ఒకసారి మాట్లాడతాము. నేను ముందు మాట్లాడాలి. అంటే alcohol cases, liver issues, ఎవరు ఎన్నగూడు ఏంటి లేబర్ మందు జగనన్న మందు అదే దెబ్బ అదే కదా ఇప్పుడు నిన్నటి నుంచి జరుగుతుంది. మందు తాగిన వాళ్ళందరికీ లివర్ ఎవరు నీకు ఏమవుతారు ఇలా ఏమైంది చేస్తారు ఆర్థోపెడిక్ అలా ఫోన్ చేస్తున్నావా? భోజనం అంటే పక్కన అన్న క్యాంటీన్ ఉంది, ఉపయోగించుకోండి. అలా పొద్దున్నే వండుకొని వచ్చే బదులు పక్కనే ఉంది అన్న క్యాంటీన్. స్థానిక మంగళవారపు పేటలో రాజమహేంద్రవరపు శ్రీ వీరభద్రుని సంబరాలు బాజా భజంత్రీల కళాకారుల సంఘం ఆధ్వర్యాన శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. డప్పులు గరగలు సందడిగా జరిగిన ఊరేగింపును కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
రాజమండ్రి ప్రజాతంత్రి కళాకారులు సంఘం అంటే ఈ సంఘం చేస్తున్న ఈ సంబరానికి ఇది గత 150 సంవత్సరాల చరిత్ర గల ఈ మా కళాకారులది. ఇది గతంలో చేసేవారు. అది గతంలో తర్వాత మా ప్రెసిడెంట్ గారు కాలం చేసిన తర్వాత చేద్దామని కుదరలేదు. ఇప్పుడు మా కులదేవత అయిన శ్యామలాంబ సంబరం మేము ఇది చేయడానికి కూడా మా తోటి కళాకారులు అలాగే మా తోటి పెద్దలు ఇక అందరూ కూడా మనకు వచ్చిన పెద్దలైతే అందరికీ కూడా సహకారాలతో చేస్తున్నాం ఈ సంబరం. ఇది మా కులదేవత అయిన అమ్మవారు ఆశీస్సులతో మేము ఇక్కడ సంబరాలు చేస్తూ బతుకుతున్నాం కాబట్టి మాకు అందుకని ఇవన్నీ ఘనంగా మేము సంబరం చేద్దామని అనుకున్నాం. ఆ విధంగా మేము సంబరం చేస్తాం. స్థానిక ఎలక్ట్రికల్ వర్కర్స్ పొట్ట కొడుతున్న ఇతర రాష్ట్రాల ఎలక్ట్రికల్ వర్కర్లను అడ్డుకోవాలని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ కోరారు. గురువారం రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యం మైదానంలో ఉన్న విక్రమ హాల్ వద్ద గోదావరి ఎలక్ట్రికల్ యూనియన్ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ తక్కువ రేట్లకు పనిచేస్తున్న ఎలక్ట్రికల్ కార్మికుల పనులు అడ్డుకునేందుకు స్పెషల్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. ఈ స్క్వాడ్ భవన్ నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీగా నగర వీధులలో నాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సారీ తర్వాత మళ్ళీ ఒకసారి అందరం ఐక్యత గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ 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 గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఐక్యత గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఐక్యత గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఐక్యత బంజారా బాబు నానా తెచ్చిరా గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్
ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజున రాజమహేంద్రవరం మరియు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా స్పెషల్ స్క్వాడ్ గా బయలుదేరుతూ మరి ఏదైతే ఇతర రాష్ట్రాల నుండి మరి ఎలక్ట్రికల్ సోదరులు పొట్ట కొడుతున్నారో వారిని అరికట్టుటకు గాను ఈ రోజున స్పెషల్ స్క్వాడ్ ఏర్పాటు చేయడం జరిగినది. తద్వారా ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు కార్డు అనేది యూనియన్ ద్వారా, వారు ఏ యూనియన్ అయినా పర్వాలేదు, కానీ ఎలక్ట్రికల్ సంబంధించి యూనియన్ వారికి మాత్రమే ఐడి కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఐడి కార్డు లేకపోతే పనులు ఖచ్చితంగా నిలుపుదల చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము. అలాగే ఈ యొక్క ఎలక్ట్రికల్ వర్క్ నిమిత్తం మరి ఏదైతే బిల్డర్స్ కానీ కాపీ మేస్త్రీలు కానీ ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారు అతి చౌకగా ఎలక్ట్రికల్ వర్క్ పనులు మరి చేస్తూ మా యొక్క ఉపాధిని గండి కొడుతున్న సందర్భంగా దీనిని అరికట్టుటకు గాను మేము ఒక ప్రణాళికాబద్ధంగా మరి స్పెషల్ స్క్వాడ్ ఎవ్రీ మంత్ కూడా సుమారుగా 4 సార్లు పర్యటన చేయడం జరుగుతున్నది. దాని దరిమిల ఎవరైతే ఎలక్ట్రికల్ సోదరులు ఈ యొక్క రేట్ల విధానంలో తప్పుగా చేస్తున్నారో వారిని అరికట్టుటకు గాను ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. అలాగే మరి ఎలక్ట్రికల్ సోదరులు మరి తాపీ మేస్త్రులు వారికి అవగాహన రాహిత్యం వలన మరి చాలా తక్కువగా ఏదైతే ఎలక్ట్రికల్ సోదరుడికి వారి కనీసం జీవనోపాధి కూడా వీలు లేకుండా రేట్లు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిక్ ఇస్తున్నారు. అదే మేము ఒకటి అడుగుతున్నా, మరి బిల్డర్ కానీ తాపీ మేస్త్రి కానీ మరి ఉన్నారో వారందరూ కూడా అయ్యా మీరు యూనిట్ రకంగా మీరు చేస్తున్నారు, మీరు యూనిట్ రకంగా ఏమైనా తగ్గిస్తున్నారా అని అడుగుతున్నా. ఈ రోజున ఎలక్ట్రికల్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే మీరు ఇతర రాష్ట్రాలను తీసుకొచ్చి చాలా అతి చౌక బేరంతో ఒరిస్సా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, వీళ్ళకి ఏమీ లేదండి. ఒక బంగాళదుంప బఠానీ ఒక పూరి ఇస్తే చాలు పరుగులు చేసే పరిస్థితి తయారైంది. కేవలం 300-400 రూపాయలకు వచ్చి పని చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంత దయనీయమైన పరిస్థితి ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయండి. దీని విషయంలో మటుకు మేము పూర్తిగా కట్టడి చేయడానికి ప్రణాళికలు రచించి ఈ రోజు నుంచి మేము అమలు చేస్తున్నాము. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా కట్టడి చేస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే ఈ రేట్ల విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా కట్టుదిట్టం చేయాలి. స్థానిక సాయికృష్ణ థియేటర్ వద్ద కొనిదెల పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా అనుశ్రీ సత్యనారాయణ అభిమానుల సమక్షంలో చిత్రం వీక్షించారు. ఈ సందర్భంగా అనుశ్రీ మాట్లాడుతూ మేఘలులు కాలంలో హిందువుగా బ్రతకాలంటే పన్ను కట్టాల్సి వచ్చేది. అలాంటి సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మాదిరి పోరాటం చేసిన ఓ కల్పిత పాత్ర హరిహర వీరమల్లు అని అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన హరిహర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల మన్ననలను అందుకుంటుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ అభిమానులందరూ హరిహర వీరమల్లు సినిమాను ఆదరించాలని, ఆనందోత్సవాలతో చిత్ర విజయోత్సవాలలో పాల్గొనాలని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పరమేశ్వరుడు ఆధ్యాత్మిక పుస్తకాలు అభిమానులకి పంపిణీ చేశారు.
భీమవరం రవాణా వ్యవస్థ మనుగడకు పెనుముప్పుగా పరిణమించిన ఆటోమేటిక్ ఫిట్నెస్ టెస్టింగ్ సిస్టమ్ ATS ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఉపకరించాలని ఏపీ టాక్సీ ఓనర్స్ కమ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా లారీ టాక్సీ గూడ్స్ వ్యాన్ ఆటో తదితర అసోసియేషన్ ప్రతినిధులు జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా తమ అభ్యర్థనను తెలియపరిచి సాంకేతిక వాహనాల సామర్థ్యాన్ని అంచనా వేయగల ప్రక్రియను నిర్వహించడానికి ATS విధానం ఉపకరించకపోగా వాహనం యొక్క ఇంజన్ టైర్లు ముఖ్యమైన భాగంలను హాని జరుగుతున్నదని మోటార్ కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చకర్ల సత్యనారాయణ మాట్లాడుతూ అనుభవపూర్వకంగా ATS ప్రక్రియ విఫలమైందన్న వాస్తవాన్ని పలు విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం వారి దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎటువంటి స్పందన రాకపోవడంతో కార్మిక లోకం ఆందోళనకు గురవుతున్నదని తమ ఆవేదన వ్యక్తపరిచారు. కలెక్టర్ కార్యాలయం వద్ద రవాణా రంగానికి సంబంధించినటువంటి కార్మికులంతా కూడా నిరసన వ్యక్తం చేయడం రావడం జరిగింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ATS విధానం వల్ల రానున్న కాలంలో రవాణా కార్మికులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితుంది. ఒక వ్యక్తికి అనారోగ్యం గురైనప్పుడు ఏ విధంగా స్కానింగ్ చేస్తారో ఆ విధంగా రానున్న కాలంలో ప్రతి వెహికల్కి స్కానింగ్ చేసి RTO చేయాల్సిన పని వాళ్ళు ప్రైవేట్ సంస్థలు అప్పచెప్పారు. జిల్లా అంతా RTO కార్యాలయం ఉన్న ప్రాంతాల్లో కాకుండా జిల్లా అంతా ఒక కేంద్రం పెట్టారు. మన జిల్లాకు సంబంధించి పాలకొల్లు ఏరియాలో పెట్టడం జరిగింది, కృష్ణా జిల్లాలో ఉన్న ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. ఈ విధంగా జిల్లా అంతా కలిసి ఒక ప్రాంతంలో పెట్టడం ద్వారా చలానా కట్టిన తర్వాత అతని టైం పీరియడ్లో ఈ వెహికల్లో సంబంధించి ఏది లేకపోయినా సరే రానున్న కాలంలో ఇబ్బంది గురే పరిస్థితుంది. దీనివల్ల కార్మికులు చాలా వ్యయ ప్రయాసాలు కానివ్వండి అలాగే నష్టపోయే పరిస్థితుంది. ఏదో ఏ చిన్న వ్యత్యాసం ఉన్నప్పుడు కూడా దానివల్ల రవాణా రెన్యువల్ కాయనే పరిస్థితుంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరం ఉంది. కాబట్టి దీన్ని మేము CIT తరఫున కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతూ RTO ఆఫీసుల్లోనే ఇది రెన్యువల్ చేసే పరిస్థితి ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఫిట్నెస్కి సంబంధించినటువంటిది అంటే ATS ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ని ప్రైవేటు పరంకి అప్పగించడం వల్ల మరి ఈ రాష్ట్రంలో ఒక 3-4 జిల్లాల్లో ఈ యొక్క ఫిట్నెస్ సెంటర్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దానివల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక కంప్యూటర్లో పెద్ద మిషనరీని తీసుకొచ్చి అందులో వెహికల్ ఎక్కిస్తుంటే టైర్లు పేలిపోవడం అలాగే ఇంజిన్ కూడా సీజ్ అయిపోవడం కూడా సంఘటనలు జరిగినాయి. అలాగే మరి పోలీసు వారు కూడా ఆ ప్రైవేటు ఫరం సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి సెటిల్ చేసి వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈవేళ మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం. ఎందుకంటే ఈ ఫిట్నెస్ అనేది ఆ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు MV ఇన్స్పెక్టర్లు, వాళ్ళు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, మరి వాహనానికి ఒక సామర్థ్యాన్ని వాళ్ళు తెలుసుకోగలిగినటువంటి వ్యక్తులు MV ఇన్స్పెక్టర్లు. అటువంటి వాళ్ళని మానేసి ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి మరి ఫిట్నెస్ సెంటర్ అనేది పెట్టడం చాలా మరి బాధాకరమైన విషయం. అదే కాకుండా దీనివల్ల మేము జీవించే హక్కు కూడా మాకు భంగం కలుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ఏదైతే పాత పద్ధతిలో MV ఇన్స్పెక్టర్లు చేసేవారో ఆ పాత పద్ధతినే కొనసాగించాలని చెప్పేసి ఈవేళ మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరొకసారి మరి ఈ రకంగానే మేము లోకేష్ గారు కూడా మాకు ఎన్నికల సమయంలో కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఆయన విజయవాడలో A1 కన్వెన్షన్ హాల్లోని మాకు కాన్ఫరెన్స్ పెట్టాడు మోటార్ ఫీల్డ్ గురించి. అప్పుడు కూడా మేము వెళ్ళి గత ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ అనేది అంటే పర్యావరణ పరిరక్షణ గురించి మేము గతంలో 200 రూపాయలు కట్టేవాళ్ళం. దాన్ని జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చిన్న క్యాబ్స్కేమో మోటార్ క్యాబ్స్కి 4,000, మ్యాక్సీ క్యాబ్కి అయితేనేమో 6,000, లారీకి వచ్చి 18,000 రూపాయలు కట్టే అటువంటి భారాన్ని గత ప్రభుత్వం మోపింది మా మీద. అయితే ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా విద్యాశాఖ మంత్రి గారు మాకు హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా మరి మొన్న క్యాబినెట్లో పెట్టి గ్రీన్ ట్యాక్స్ వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. అయితే ఈవేళ మరి మేము చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి కూడా మా అసోసియేషన్ అన్ని తరపున రవాణా రంగం నుంచి మరి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క ATS విధానం కూడా ఏదైతే ఉందో దీన్ని కూడా ఒకసారి పురాలోచించి మీరు దీన్ని రద్దు చేసినట్లయితే ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల మందికి మేలు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అంతేకాదు మరి గతంలో కూడా మరి గత ప్రభుత్వం మాకు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయవలసి వచ్చింది. మేము ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలోని ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి డ్రైవర్కి అంటే ప్రొఫెషనల్ డ్రైవర్లకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాము. అలాగే విద్యా రుణాలు
ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్సు, కొత్త వెహికల్స్ తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా మరి 5% ఇంట్రెస్ట్ మీద రుణాలు ఇచ్చి కొత్త వాహనాలు కూడా ఇస్తాము, 4 లక్షల సబ్సిడీ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. మరి అది కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మేము ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాం, అది ఆ విషయం కూడా మీరు అమలు పెట్టి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. నా పేరు ముచ్చగారి సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షులు. అయితే ఈవేళ మాకు ఇదిగో మరి నర్సాపురం, పాలకొల్లు, ఈ వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి అందరూ, అలాగే సిఐటి వాళ్ళు కూడా ఇవాళ మాకు మద్దతు సిఐటి గారు కూడా, శ్రీను గారు కూడా వచ్చారు. జై హింద్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మాస్టర్ ప్రవీణ్ పగడాల బహిరంగ సభకు అనుమతి ఇచ్చే వరకు వదిలే ప్రసక్తే లేదు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్న తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ. నగరంలోని 8 పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ని కమిటీలతో పర్యవేక్షణ. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మంగళవారపు పేటలో రాజమహేంద్రవరపు శ్రీ వీరభద్రుని సంబరాలు. ఇతర బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.